మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మొదటి కార్తీక బుధవారం. రాత్రికి ఈ ఒక్క ఆకును కాల్చండి చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి. ₹1,00,00,000 దొరుకుతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కార్తీక బుధవారం రోజు రాత్రి 6 నుండి 9 గంటల సమయంలో ఈ ఆకును కాల్చితే ఇక మీకు తిరుగుండదు. మీ జీవితం మారిపోతుంది. జాతకం మారటమే కాదు, మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కార్తీక బుధవారం రోజు ఈ ఆకును కాల్చటం వలన చాలా మంచి జరుగుతుంది. జాతకపరంగా ఉండే దోషాలే కాదు, రాహుకేతు ప్రభావాలు, గ్రహ దోషాలు కూడా పోతాయి. బుధుడి అనుగ్రహం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు పోతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ కార్తీక బుధవారం రోజు ఏ ఆకును కాల్చాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటే ఏమిటి? వినాయకుడికి జిల్లేడు పూలు, పల్లేరు కాయలంటే ఎందుకు ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. ఒకనాడు నారదుడు కైలాసానికి వెళ్తున్న దారిలో కంటక ముఖి అనే ఒక యక్షిని పరిహాసంగా, నన్ను పెళ్లాడవయ్యా నారదా, బ్రహ్మచర తప్పించుకోవయ్యా బ్రహ్మ కొడక అని అన్నది. దానికి నారదుడు, నేను కలహ భోజనుడిని, నాలాగే కలహం వండి పెట్టగలిగే ఆడది దొరకాలి కదా అన్నాడు. నేను నీకంటే జగడాల మారిని అంది యక్షిణి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడు, కుమారస్వామి చెట్ట పట్టాలేసుకొని వస్తూ ఉన్నారు. నారదుడు కంటకముఖికి వారిని చూపించి, ఆ వస్తున్న అన్నదమ్ముళ్ల మధ్య జగడం తేగలవా అన్నాడు. ఓస్ అదంతా అని కంటకముఖి పక్కనున్న దళ సరోవరంలోనికి దూకి బంగారు తామర పువ్వుగా మారి పార్వతీ పరమేశ్వర్ల సుపుత్రుడి కోసం వికసించాను అంటూ కిన్నెర మీటుతున్నట్లుగా పాట మొదలుపెట్టింది. అన్నదమ్ములిద్దరూ దాన్ని చూశారు. వెంటనే ఇద్దరు ఆ పువ్వు దగ్గరకు వెళ్ళి పట్టుకొని నాది నాది అని వాదులాడుతూ, అమ్మ చేసిన బొమ్మవు నీవు, మురికి ముద్దవు అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, నువ్వు మురికి గుంట శరవణ సరస్సులో నుంచి వచ్చావు అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుమును తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామిపై నుంచి బలాన్ని విఘ్నేశ్వరుడు బొజ్జకు గురి పెట్టాడు. వారి కలహాన్ని చూసిన నారదుడు పరుగు పరుగున వచ్చి వారికి కలహాన్ని నివారించి, మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి అన్నాడు. అప్పుడు కుమారస్వామి ఆలోచించి, ఎవరు 3 సార్లు విశ్వాన్ని చుట్టి ముందు వస్తే వారిదే ఈ స్వర్ణకమలం అన్నాడు. ఈ ఆలోచన బాగుంది అన్నాడు నారదుడు. కుమారస్వామి వెంటనే నెమలి మీద ఎక్కి విశ్వ ప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు. విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా నారదుడు, ఏం విఘ్నేశ, నీ సంగతేమిటి అన్నాడు. దానికి విఘ్నేశ్వరుడు, ఎవరికెంత ప్రాప్తమో అంతేగాని స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా నారదా? ఆ బొజ్జతో చిట్టెలుక వాహనంతో నేనెక్కడ ఈ విశ్వ ప్రదక్షిణ చేస్తాను, తమ్ముణ్ణే తీసుకొని కమలం అన్నాడు. అప్పుడు నారదుడు, విఘ్నపతి, విశ్వజనని జనకులైన పార్వతీ పరమేశ్వర్లను దర్శిద్దామని వచ్చాను గాని మళ్ళా వస్తాను అని చెప్పి నెమ్మదిగా జారుకున్నాడు. ఇక విఘ్నేశ్వరుడు చవ్వున లేచి వెళ్ళి ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీ శివుల చుట్టూరా 3 ప్రదక్షిణ చుట్టి తమ్ముడి రాకకు ఎదురు చూస్తూ నిలబడ్డాడు. చాలాసేపటికి 30 తిప్పలు పడి విశ్వ ప్రదక్షిణం చేసిన కుమారస్వామి అక్కడకు వచ్చి నెమలి వాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగిలించుకొని, తమ్ముడా, పాపం చాలా శ్రమలు పడి విశ్వం చుట్టి వచ్చావు. స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో. కేవలం నేనే గెలిచాను గాని నాకది అక్కర్లేదులే అన్నాడు. ఇప్పుడు కుమారస్వామి నివ్వెరపోతూ, అదెలాగా సాధ్యమవుతుంది? నువ్వు నీ చిట్టెలుకతో విశ్వాన్ని ఎలా చుట్టి వచ్చావు అన్నాడు. అందుకు వినాయకుడు, నీకంటే ముందు నేనే 3 విశ్వ ప్రదక్షిణ చేసి నిలబడ్డాను. ఎవరినడుగుతావో అడుగు అన్నాడు విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడే గెలిచాడు అని ఆకాశవాణి 3 పలికింది. అప్పుడు కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, అన్నా, నేను పెద్ద తపస్సు చేసి బ్రహ్మజ్ఞానం పొందానే గాని చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్ర బుద్ధివి. నీ ముందు నేను ఎంత
నేను నీ తర్వాత వాణ్ణే కదా, తారకాసురుడిపై యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించు అన్నాడు. విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి, తమ్ముడు, నేను పెద్ద అని నువ్వు చిన్న అని అనుకోవద్దు. నీవు కారణజన్ముడవి. నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను. నీకోసమే పార్వతీ శివుల కళ్యాణం జరిగింది. వారి అనురాగ ఫలానివి నీవు. విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది. తారకాసురుడి నీ చేతినే చావాలని వరం కోరుకున్నాడు. నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడివి. నాకు అన్ని చోట్ల మామూలు గుళ్ళు ఉంటాయి కానీ నీకు కొన్ని ప్రాంతాల్లోనే అయినా సరే గొప్ప క్షేత్రాలు, పెద్ద పెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు అన్నాడు. కుమారస్వామి దేవతలకు సేనాధిపతిగా తారకాసురుడిపై దాడికి వెళ్ళాడు. యక్షుల అధిపతి కుబేరుడు. కుమారస్వామి విఘ్నేశ్వరుల మధ్య వచ్చిన గొడవ గురించి తెలుసుకుని కంటకముఖిని పట్టి తెప్పించి, ఓసి మాయలమారి, పాపిష్టిదాన, శివుడి కుమార్లకే కలహం పెట్టావు, పల్లేరువై పడి ఉండు అని శపిస్తాడు. అప్పుడు కంటకముఖి ప్రాధేయపడగా విఘ్నేశ్వరుడి అనుగ్రహం వలనే శాపం తొలగుతుంది అని చెప్తాడు. కుబేరుడు ఇక ఆ శాపం వలన కంటకముఖి పల్లేరు ముళ్ళ చెట్టుగా భూమి మీద మొలిచింది. కుమారస్వామి దేవతలకు సేనా నాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కుమార్తె దేవయానిని ఇచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి. కానీ అన్నకు కానిదే తమ్ముడికెలాగా పెళ్లి చేయటం అన్నారు అందరూ. అప్పుడు పార్వతి విఘ్నేశ్వరుడితే, ప్రియనందన, తమ్ముడి పెళ్లి జరగాలంటే నువ్వు పెళ్లి చేసుకోవటం నీ ధర్మం అన్నది. దానికి వినాయకుడు, ఎందుకమ్మా ఇలాంటి అర్థం లేని నియమాలు? ఎవరి ఇష్టానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని ఏకాంతుల్ని రొంపులోనికి దింపటం మంచిది అనిపించుకోదు అన్నాడు తొలి విఘ్నంగా. విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులు విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు. ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి విఘ్నేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని తొందరపెట్టింది. అప్పుడు విఘ్నేశ్వరుడు, అమ్మా నేను తపస్సు చేయాలి, తమ్ముడు చేశాడు కానీ నేను చేయలేదుగా అని తపస్సుకు బయలుదేరాడు. ఇంద్రుడు అప్సరసలందరినీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయమని పంపాడు. కానీ అర్క అనే అప్సరస మాత్రం నేను విఘ్నేశ్వరుడి తపస్సుకు భంగం కలిగించను అని ఇంద్రుడి మాటను నిరాకరించింది. దాంతో ఇంద్రుడు కోపగించుకుని, నువ్వు మాలకాకివి, అంటరాని జిల్లేడు వై భూమి మీద మేలు అని పించాడు. దాంతో ఆమె జిల్లేడు చెట్టుగా భూమి మీద మొలిచింది. ఇంకోవైపు విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్లకు పల్లేరు కాయ ముళ్ళు గుచ్చుకొని పడిపోతూ ఉంటే, ఒంటి నిండా పల్లేరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమే కళ్ళు తెరిచి జరిగింది చూశాడు. అప్సరసలు భయంతో పడుతూ లేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. తన తపస్సుకు భంగం కలిగించాలని చూసిన అప్సరసలను అడ్డుకోవాలని చూసిన పల్లేరు తీగ పండ్ల వినాయకుడికి అభిమానం కలిగింది. ఇప్పుడు పల్లేరుగా మొలిచిన యక్షిని కంటకముఖి ఇలా పలికింది, స్వామి, మీ అన్నదమ్ములకు తగువ పెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను. నాకు శాప విమోచనం కలిగించి అనుగ్రహించు అని వేడుకుంది. ఆ రోజు సరిగ్గా భాద్రపద శుక్ల చవితి. వినాయక చవితి రోజే విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి, వినాయక చవితి నాడు నీ పల్లేరు ముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే అని చెప్తాడు. దాంతో యక్షినికి శాప విమోచనం కలిగి అలకాపురి చేరుకుంటుంది. అప్పుడు అక్కడే ఉన్న జిల్లేడు, స్వామి నన్ను కూడా అనుగ్రహించండి, ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిలాగా ఇలా పడి ఉన్నాను, నేనెందుకు కొరకాని దాన్ని, అర్క అనే అప్సరసను నీ యందు భక్తి శ్రద్ధలు గలదాన్ని అంది. అప్పుడు విఘ్నేశ్వరుడు జిల్లేడుతో, అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నీవు ద్వాపరయుగంలో కుబ్జవై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోతుంది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్ల కానీ మరెవ్వరి వల్ల కానీ నీకెటువంటి భయము ఉండదు. ఏ శాపము తగలదు. జిల్లేడు వేళ్ళు ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడాకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి అని చెప్తాడు.
ఇక అర్క కూడా శాప విమోచనం పొంది అప్సరస రూపంలో స్వర్గాన్ని చేరుకుంటుంది. విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. అప్పుడు తల్లి, నాయన తపస్సు ముగిసింది కదా, మరి పెళ్ళి అంటూ ఉండగా ముగియటమేమిటి, అసలు జరగనే లేదు, తిరిగి తపస్సుకెళ్తున్నా అని చెప్పి విఘ్నేశ్వరుడు మరో చోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాముల పుట్టల మయంగా ఉంది. చుట్టూ పలయంగా పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టలోంచి పాములు నిట్టారుగా లేచి పడగలు విప్పి బుసలు కొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్ని అందరినీ కూడా నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి అని కబురు పెట్టి ఉసిగొల్పాడు. రాక్షసులు వినాయకుడి మీద దాడి చేయగా ఆ సర్పాలు పాతాళం నుంచి కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచాయి. చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివి తక్కువను నిందించుకుంటూ ఇంద్రుడి తిడుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఇంద్రుడైనా తగ్గలేదు. మళ్ళీ మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని వారితో అప్సరసలను కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలాగా మీ ప్రతాపం చూపండి అని ఆజ్ఞాపించి పంపాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు. దేవతలు అప్సరసలతో జంట జంటలుగా సురసేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటపాటలు మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్లను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని జులించాడు. దాంతో నాగుల కోపం మరింత ఎక్కువైంది. నాగలోకం నుంచి బిలబిలామని మహాసర్పాలన్నీ కూడా వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకు నాగులకు చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్ని లక్ష్యం పెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పెట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయాన్ని సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారంగా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. అమ్మ, తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించటం సహజమే కదా. శంకరాభరణాలు నాకు భూషణాలే. అదీగాక పాములు నాకు ప్రాణమిత్రులై ప్రాణాలకు తెగించి కాపుగాశాయి. ఆప్తమిత్రుల అండ దండలే కదా నిజమైన దండ కడయాలు, అమూల్య ఆభరణాలను. అందుకే నాగభూషాయ అనిపించుకున్నాను అని విఘ్నేశ్వరుడు చెప్తాడు. శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్టలను విసుక్కుంటుంది. ఆ విధంగా వినాయకుడు పెళ్లికి విఘ్నాలు తెచ్చిపెట్టుకుంటూ వచ్చాడు. అలా వినాయకుడు 1000 విఘ్నాలు కలిగించుకుంటూ వచ్చాడు. ఇక 1000 విఘ్నాలు పూర్తయ్యాక విష్ణువు ప్రత్యక్షమై పార్వతీదేవితో విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాల సామెతగా విశ్వేశ్వరుడు కల్పించుకున్న విఘ్నాలు ఇప్పటికీ 1000 పూర్తయ్యాయి. ఇకపైన విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు, కల్పించుకున్నా చెల్లదు అని గట్టిగా పలికాడు. దాంతో ఇక గణపతి పెళ్లికి ఒప్పుకున్నాడు. పార్వతీదేవి ఎంతో సంతోషించింది. విఘ్నేశ్వరుడికి గణాధిపత్యాన్ని ఇచ్చారు. దాంతో ఆయన గణనాథుడు అయ్యాడు. అప్పుడు జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుడు వరించి ఇరు పక్కల చేరుకున్నారు. దాంతో గణనాథుడు సిద్ధి బుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో 8 దిక్కుల నుండి అష్టదిక్కులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుల మాలలు వేసి వినాయకుడిని వరించారు. దాంతో విఘ్నేశ్వరుడు సిద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అలా వినాయకుడి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. అప్పుడు విష్ణువు విఘ్నేశ్వరుడితో 1,000 విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్ళి ఆగదు అనే కొత్త సామెత అమలు జరిగింది అన్నాడు. ఇక వీడియోలోకి వస్తే కార్తీక బుధవారాలు చాలా విశేషమైనవి. కార్తీక బుధవారం రోజున ఒక ప్రత్యేకమైన ఆకును కాలిస్తే చాలు కష్టాలు పోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక బుధవారం రోజు ఏ ఆకును కాల్చాలంటే తులసి ఆకును కాల్చాలి. మీకు ఎంత పెద్ద కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అవి పోవాలంటే ఈ ఆకును కాల్చాలి. కేవలం ఒకే ఒక్క తులసి ఆకును కాలిస్తే మీ జీవితం మారటమే కాకుండా మీ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పోతాయి అనే సిద్ధశాస్త్రం చెప్తుంది. శాస్త్రాలలో తులసి ఆకులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తులసి ఆకులు చాలా పవిత్రమైనవి. మన భారతదేశంలో తులసి ఆకులను తినరు, నీటిలో వేసుకొని త్రాగుతారు అంతే. కానీ వేరే దేశాల వారు మాత్రం తులసి ఆకులను తింటారు. ఎందుకంటే తులసి ఆకులు పవిత్రమైనవే కాదు, చాలా ఆరోగ్యకరమైనవి కూడా. ఇటువంటి తులసి ఆకులను కార్తీక బుధవారం నాడు కాలిస్తే చాలు మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు.
ఇంతకీ తులసి ఆకులను ఎలా కాల్చాలి అంటే, ఈ బుధవారం రోజు ఉదయాన్నే చక్కగా ఒక తులసి ఆకును కోసి ఆ ఆకును ఎండలో పెట్టి వదిలివేయండి. మళ్ళీ సాయంత్రం ఎండంతా కూడా అయిపోయిన తర్వాత ఈ తులసి ఆకును తీయండి. ఒకే ఒక్క తులసి ఆకు చాలు. ఈ తులసి ఆకును ఒక బిర్యానీ ఆకు మీద పెట్టుకోండి. తర్వాత ఈ బిర్యానీ ఆకును తులసి ఆకును కలిపి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇక లాస్ట్లో ఈ 2 ఆకుల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి అగ్గిపుల్ల సాయంతో కాల్చేయండి. అలా కాలేటప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఒక్కసారి ఇల్లంతా కూడా తిప్పండి. అలా తిప్పటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా కూడా పోతుంది. మీ ఏ శక్తులైతే ధనం రాకుండా అడ్డుకుంటూ ఉన్నాయో ఆ శక్తులు పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ కార్తీక బుధవారం రోజు రాత్రి సమయంలో తులసి ఆకును ఈ విధంగా కాల్చండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.